For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మధుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, ఆదివారం రోజు అమావాస్య, ఆ రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆదివారము అమావాస్య చెయ్యకూడని పనులు అని అనేటువంటి దానికంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం గ్రహించాలి. జనరల్గా ఈ నక్షత్రముతో వచ్చింది కాబట్టి, దీంతో వచ్చింది కాబట్టి ఇలా ఏమీ లేదు. ఆదివారము అమావాస్య అనేటువంటివి రెండు మహిమాన్వితమైనటువంటివే. చాలా అంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆదివారం అమావాస్య రావటం అనేటువంటిది. ఆదివారం అమావాస్య రావటం వలన ఏమి ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తా తప్పకుండా. ఎందుకంటే ప్రతి వాళ్లకు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటి వాడు సూర్యుడు. అలాగే మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు వెలుగును ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. గ్రహాలకంతటికీ కూడా ప్రథమ స్థానము సూర్యుడిది. అలాంటి ఆదివారము రోజున అమావాస్య వచ్చింది అంటే ఎవరెవరికి ఉపయోగాలు అంటే, పిల్లల అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యవంతులుగా చేసుకోవటానికి చాలా అనుకూలం. యంత్రాలకు కొన్ని మంత్రాలు అనుష్ఠానానికి చాలా ముఖ్యం. మంత్రానుష్ఠానం మామూలుగా నరదృష్టికి చాలా ముఖ్యమైనటువంటి ఇది. నరదృష్టి పోవటానికి, చేసుకోవటానికి మీరు గమనించండి, దీపావళి పండుగ వచ్చినా ఇలాంటి సమయాల్లో గుమ్మడికాయ పూజలు ఎందుకు చేస్తామంటే అమావాస్య అనే కదా. అందువలన నరదృష్టికి చాలా ముఖ్యమైన దాటుడు వ్యవహారము ఏదైనా పిల్లలు తెలిసో తెలియకుండా బజార్లలో దాటుడు వ్యవహారము గనక జరిగితే వాటికి ప్రత్యామ్నాయముగా చేసుకోవటానికి కూడా చాలా ముఖ్యము. ఈ ఆదివారము అమావాస్య అంటే మన వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు, ఏ వ్యాపారస్తులైనా సరే, వ్యాపారము ప్రతి వాళ్లకు అవసరము కదా. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఆ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ఏమి చేసుకుంటే నిజంగా కూడా ఈ ఆదివారం అమావాస్య నాడు బాగుంటుంది అనేటువంటిది ఒకటి మనము తెలుసుకో. ఇలాంటి వాటికి ఎన్నో రకాలుగా ఉన్నాయి మంత్రాలు. మనము ఇంకా బాగా మన వాక్శుద్ధి పెరగాలి, చేసుకోవాలి అంటే అనుష్ఠానము కోసము ఆదివారము అమావాస్య అనేటువంటిది మేలు. నది ఒడ్డున గనక కొన్ని పనులు ఉన్నాయి చేసుకున్నారు అంటే మామూలుగా ఈ పితృ సంబంధమైనటువంటి దోషాలు పోవటానికి కూడా చేసుకొనవచ్చును. ఇలా అదొక రకము. అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారులతో నిరంతరము మేము మాటపడుతున్నాము, ఏమి చెయ్యాలి అంటే మీరు ఏమి చేసుకోనక్కర్లేదు. పై అధికారులతో ఇలా జరుగుతూ ఉంది అని మీరు అనుకున్నప్పుడు గురుజపము చేసుకుంటే దైవానుగ్రహముతో వాళ్లకు మీ యందు అనుగ్రహము కలుగుతుంది గాక. ఇలా ఆదివారము అమావాస్య అనేటువంటిది రావటము చాలా మహిమాన్వితమైనటువంటిదే. ఎప్పుడు ఆదివారం అమావాస్య వచ్చినా ఇది యోగమే, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ సమయాన్ని ఎవ్వరూ కూడా దుర్వినియోగము చేసుకోకూడదు. వాళ్ళ జాతకము ప్రకారముగా వాళ్లకు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి సమస్యలు ఉండవు. ఇది సమాజంలో ఒకరొకరికి ఒక్కొక్క రకమైనటువంటివి ఉంటాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు ఇలా ఒక్కటని కాదు, చెబుతూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి. ఈ ఆదివారము అమావాస్య అనేటువంటిది ప్రతి మామూలుగా జాతకాలు చెప్పేవాళ్ళు కావచ్చు,
అర్చకత్వం చేసేటువంటి వాళ్ళు, గుళ్ళో పూజారులు కావచ్చు, ప్రతి వాళ్లకు కూడా తెలుసు, తెలియకుండా పోయేదేం లేదు. కాబట్టి మేము ఈ జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఎందుకంటే ఒక పరిహారం చెప్తామనుకోండి, అందరికీ ఒకే పరిహారం ఉండదు కదా. వాళ్ళ జీవితానికి మీరు ఊరికనే ఇది చేసేయండి అందరికీ అవుతుంది అంటే అందరికీ అలా అయ్యేటువంటిది కాదు. ఈ అమావాస్య నాడు ఎవరెవరికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అందువలన ఎప్పటి నుంచో ఈ భూమి నేను అమ్మాలి అనుకుంటున్నాను, అమ్మలేకపోతున్నాను, లేదా నేను కొనాలనుకుంటున్నాను, కొనలేకపోతున్నాను, ఇలా అనేక రకాలు, ఇలా ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి మీ జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని అడగండి, తెలుసుకోండి. దానికి తగినటువంటి పరిహారాలు ఈ అమావాస్య నాడు గనక మీరు చేసుకోగలిగినారు అంటే మీకు తప్పకుండా మేలు కలుగుతుంది గాక. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా.